రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర డిజిటల్ సర్వేకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 3 చొప్పున గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డిజిటల్ విధానంలో సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భాగస్వాములు కానున్నాయి. సర్వే విధానం, సాంకేతిక పరిజ్ఞానం, వాటి ఫలితాల సర్వే సంస్థ రెడ్ బే టెక్నాలజీస్ సీఈఓ ఈటీవీకి అందించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల సమగ్ర డిజిటల్ సర్వేకి సిద్ధమైంది. ముందుగా పైలట్ పద్ధతిన ఉమ్మడి జిల్లాలో 3 గ్రామాల చొప్పున ఈ పైలట్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత దాని ఫలితాలను, దాని అనుభవాలను విశ్లేషించుకుని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములన్నింటినీ కూడా సమగ్ర విధానంగా డిజిటల్ విధానంలో సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే పైలట్ సర్వే కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న రెడ్ బే టెక్నాలజీ సంస్థ సీఈఓ వింగ్ కమాండర్ శ్రీధర్ మనతో ఉన్నారు. శ్రీధర్ గారి నేతృత్వంలోని బృందం, కంపెనీ ఈ సర్వేలో భాగస్వామ్యం కాబోతుంది. ఈ సర్వే గురించి వారి ద్వారా తెలుసుకున్నాం. శ్రీధర్ గారు, మామూలు సర్వేకు ఈ డిజిటల్ సర్వేకి సంబంధించి ఉన్న తేడా ఏంటి, ఎలా చేస్తారు? పాతకాలంలో సర్వేలు జరిగేటప్పుడు అండి ఎక్వైర్ చేసే డేటా డిజిటల్ ఫార్మాట్స్ లో ఉంటుంది. మాన్యువల్ సర్వేస్ అన్నమాట. మాన్యువల్ సర్వే చేసి దాన్ని ఫర్దర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ప్రకారం కానివ్వండి, టెక్నాలజీ ప్రకారం కానివ్వండి, దాన్ని ఫార్ములేట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేము చేసే టెక్నాలజీలో ఏంటంటేనండి ఎక్విజిషన్ దగ్గర నుంచి మొత్తం డిజిటల్ ఫామ్ లోనే వచ్చేస్తుంది. సో ఎక్కడ ఎర్రర్స్ అవటానికి ఆస్కారం లేదనమాట. అది డిఫరెన్స్ అండి పాత టెక్నాలజీకి ఈ టెక్నాలజీ. ఈ డాక్యుమెంట్, ఈ ల్యాండ్ సర్వే అయిన తర్వాత అన్ని ఫార్మాట్స్ లో డిజిటైజ్ అయిపోద్దండి. దీనివల్ల సీఎం గారు ఆశించేది ఏంటంటేనండి స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ ఓనర్స్ కి సెక్యూర్ ల్యాండ్ రైట్స్ ఇవ్వటం అనమాట. 2011 లో స్టార్ట్ చేసిన కంపెనీ అండి. ఆర్మీ కోసం టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు చూడబోయే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇవన్నీ ఒకప్పుడు ఆర్మీ కోసం డిజైన్ డెవలప్ చేసి అక్కడ ఫీల్డ్ లో అంతా ట్రయల్స్ చేసి ఇన్ఫెంట్రీ సోల్జర్స్ కోసం వాడిన టెక్నాలజీ ఇది. అందుకని మా టెక్నాలజీ ఒకసారి ఫీల్డ్ కి వెళ్తే ఫెయిలియర్ అనేది ఉండదండి. చాలా అక్యురేట్ గా, చాలా ఎకనామికల్ వేలో పర్ఫామ్ చేస్తుంది అనమాట. మాది అడ్వాంటేజ్ ఏంటంటేనండి మేము డ్రోన్స్, మేము అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, ఏరియల్ వెహికల్స్ అంటాం. అవి మేము సొంతగా డిజైన్ చేసి డెవలప్ చేస్తాం. అందుకని దాని రిలయబిలిటీ ఉంటుంది, ఫీల్డ్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక పర్టికులర్ అర్బన్ ఏరియా ఇమేజ్ అండి. 11 MB సింగిల్ ఇమేజ్. ఇది అంత హెవీ డేటా వస్తుంది అనమాట. మేము ఒక రోజులో దాదాపు 1 TB ప్లస్ డేటా కలెక్ట్ చేస్తాం. ఈ ఇమేజెస్ ని ప్రాసెస్ చేయాలంటే మనకి స్పెషల్ హార్డ్వేర్ కావాలండి. అందుకని మేమేం చేసామంటే గేమింగ్ ఇండస్ట్రీలో ఉన్న హార్డ్వేర్ ని తీసుకొచ్చి దాన్ని ఫర్దర్ అప్గ్రేడ్ చేసి మేము ప్రాసెసింగ్ కి వాడతాం అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటేనండి మొన్న తిత్లీ సైక్లోన్ వచ్చినప్పుడు వజ్రప్ కొత్తూరు మండల్ 200 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇది మేము 4 రోజుల్లో డేటా ఎక్వైర్ చేసి ప్రాసెస్ చేసి ఇచ్చేసాం. అది కూడా ఎలా, మేము టీమ్ ని అక్కడికి పంపించేసాం లొకేషన్ కి, శ్రీకాకుళం. ప్రాసెసింగ్ ఈ కంప్యూటర్స్ అంతా మేము లోడ్ చేసేసి బండిలో బై రోడ్ తీసుకెళ్లి అక్కడే ప్రాసెస్ చేసి లోకల్లీ డెలివర్ చేసాం. ఒకవేళ మాకు ఒక విలేజ్ మీరు సర్వే చేసినప్పుడు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే గూగుల్లో మేము చూసుకుంటాం ఎంత ఏరియా ఉంది, ఏముంది, అప్రోచ్ రోడ్స్ ఏంటి అని మార్క్ చేసుకొని టీమ్. ఇప్పుడు ఇది చూస్తే సార్, మీరు ఒక ఊరికి మేము కవర్ చేయాలంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ అవుద్దండి. లైన్లో ఏదైతే మీరు చూస్తున్నారు ఈ లైన్ల మీద ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అయింది అనమాట. ఫ్లై అయ్యి ఇమేజెస్ పిక్ చేసింది. మొత్తం అలా మొత్తం కవర్ చేసుకుంటుంది అనమాట. ఓవర్లాప్ పెట్టుకుంటా ఎక్కడ ఒక స్క్వేర్ ఇంచ్ ల్యాండ్ కూడా మిస్ అవ్వకుండా కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కనుక చూస్తే మీరు ఈ ఇమేజ్ పొజిషన్స్ అండి, కెమెరా పొజిషన్ ఎలా అయితే ఫోటో క్లిక్ చేసిందో అది పొజిషన్ అనమాట. ఇందాక చూపించిన విలేజ్ మీద ఈ దాదాపు 4500 ఇమేజెస్ అండి ఒక విలేజ్ కి. దీంట్లో కొన్ని చోట్ల ఇమేజ్ ఓరియంటేషన్ కరెక్ట్ గా ఉండదు. అది మేము ఫీడ్ చేసి సాఫ్ట్వేర్ లో ఫీడ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ దాన్ని అలైన్మెంట్ క్లియర్ చేసుకుంటుంది. ఇవన్నీ ఏంటంటేనంటే 70% ఓవర్లాప్ అనమాట. ఒక ఇమేజ్ కి నెక్స్ట్ విలేజ్ కి ఓవర్లాప్ ఉంటుంది. ప్రస్తుతం మన కంట్రీలో మనకి విలేజ్ మ్యాప్స్ ఈ పొజిషన్ లో ఉంటాయండి. స్కాన్డ్ పేపర్ అంటే డిజిటల్ అన్నా కూడా మనం మాక్సిమం అన్ని స్టేట్లలో స్కాన్డ్ పేపర్ ఫార్మాట్ లోనే దొరుకుతుందండి. దీన్ని మేము DWG ఫార్మాట్ లో ఆటో క్యాడ్ లో ప్రాపర్ గా డిజిటైజ్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే మనకి సూపర్ ఇంపోజిషన్ కానివ్వండి, మేము ఎక్వైర్ చేసిన డేటా మీద సూపర్ ఇంపోజ్ చేయాలన్నా అది పనికి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ట్రూ డిజిటైజేషన్. ఇప్పుడు మనం మాట్లాడే ప్రాసెస్ అండి ట్రూ డిజిటైజేషన్ ప్రాసెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. బేసికలీ విలేజ్ మ్యాప్ ని అక్యురేట్ గా క్రియేట్ చేసి దాన్ని జియో రెఫరెన్సింగ్ కూడా చేస్తాం. కోఆర్డినేట్స్ అన్ని కరెక్ట్ గా ఫిక్స్ అయిందా, బౌండరీ పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఆ కోఆర్డినేట్స్ అంతా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీకు ఆ ఇమేజెస్ అంతా ప్రాసెస్ చేసి ఒక సింగిల్ ఇమేజ్ క్రియేట్ అవుతుందండి. అంతా స్టిచ్ అయి నీట్ గా ఓవర్లాప్ అంతా చూసుకొని అది ఒక సింగిల్ ఇమేజ్ క్రియేట్ చేసింది అనమాట. ఇది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ చెట్లు కనపడుతున్నాయి కదా, 3 డైమెన్షనల్ ఇమేజ్ ఇది. మీరు ఆ చెట్టు డైమెన్షన్, బిల్డింగ్ డైమెన్షన్, గట్ల డైమెన్షన్ కూడా మీరు మెజర్ చేయొచ్చు. రేపు రైతు ఏమన్నా నా గట్టు ఎంత ఉందంటే మీరు మెజర్ చేసి క్లియర్ గా చెప్పొచ్చు వాళ్ళకి. ఈ ఇమేజ్ వచ్చిన తర్వాత అంటే దీని మీద మనం ఇందాక ఏదైతే విలేజ్ మ్యాప్ డిజిటైజ్ చేసామో ఇది
సూపర్ ఇంపోజ్ చేశాం. ఎందుకంటే మనకి సర్వే నంబర్ రెఫరెన్సెస్ కావాలి, ఏ సర్వే నంబర్ ఏంటి అనేది అటువంటి రెఫరెన్స్కే వాడతామండి ప్రస్తుతం. ఇది అయిన తర్వాత మేము ఫీల్డ్కి వెళ్ళిపోతాం ఈ డేటా తీసుకొని. ఎందుకంటే ఒక సెట్ మీ గ్రౌండ్ ట్రూతింగ్ కంపల్సరీ కావాలండి. ఒకసారి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మనం ఇది చెయ్యాలి. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ డేటాలో కొంత ఎర్రర్స్ వచ్చి ఉంటాయి, ల్యాండ్ ఓనర్స్కి ఏదో అబ్జర్వేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం తీసుకొని దాన్ని డిజిటైజ్ చేయాలంటే ఒకసారి ల్యాండ్ విజిట్కి వెళ్తాం. 100% గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాం, అది కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ ల్యాండ్ ఓనర్ ఉన్నారనుకోండి, ఆ ల్యాండ్ ఓనర్కి నోటీస్ వెళ్తుంది, ఫలానా రోజు ల్యాండ్ సర్వేకి వస్తారంటే మేము ఆ పర్టికులర్ సర్వేది తీసుకెళ్తాం ఇమేజ్. ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఉందనుకోండి, వాళ్ళ ఓనర్స్ ఏంటో డీటెయిల్స్ మొత్తం డిజిటైజ్ చేసుకొని తీసుకెళ్ళి దాని తర్వాత మేము వాళ్ళని పర్సనల్గా కలిసి ఇలా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ తీసుకొని వాళ్ళతో గట్లు కానివ్వండి, ఏరియా కానివ్వండి చూపించుకొని దీని యాజ్ పర్ దిస్ ఈ మ్యాప్లో ప్రకారం మొత్తం మార్క్ చేసుకొని వస్తామన్నమాట. ఒకవేళ ఎక్కడన్నా ఏమైనా డిఫరెన్స్ ఉంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏమైనా ఇస్తే ఇలా షీట్స్ ఉంటాయి, దాంట్లో అబ్జర్వేషన్స్ రాసేసుకొని వాళ్ళ పర్టికులర్స్ తీసుకొని వచ్చేస్తాం. ఇది గ్రౌండ్ ట్రూతింగ్ అంటామండి. అక్కడ గ్రౌండ్ ట్రూతింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇప్పుడు కొన్నిసార్లు ల్యాండ్కి వెళ్ళామో లేదో అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ల్యాండ్ ఓనర్ ఉన్నారనుకోండి, ఆయన ఇమేజ్ ఉంది, ఆయన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఇమేజ్ లొకేషన్ అంతా కోఆర్డినేట్స్ తో సహా టైము డేట్ అన్నీ ఉన్నాయి. ఈ డేటా మీకు స్టోర్డ్ అండి, ట్రేసబుల్ అంటాం. మా డేటా ప్రతి స్టేజ్లో ట్రేసబుల్ అనమాట. ఎవరు ఎక్వైర్ చేశారు, ఎవరు దాన్ని డిజిటైజ్ చేశారు. ఇక్కడ కూడా మా దగ్గర పని నడిచేటప్పుడు కూడా డిజిటల్ సిగ్నేచర్ మీదే పని చేస్తాం. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే డిజిటల్ సిగ్నేచర్ ద్వారానే వెళ్తుంది అనమాట. అలానే మీరు రేపు 50-70 ఇయర్స్ తర్వాత కూడా ఈ డేటా ఎవరు ఎక్కడ ఎక్వైర్ చేశారు, ఎక్కడ ప్రాసెస్ చేశారు అనేది కూడా ఎక్కడ తేడా రావడానికి లేదనమాట. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మా ప్రాసెస్ అండి. ఇది అయిన తర్వాత అండి ఏమన్నా మాకు అబ్జర్వేషన్స్ ఉంటే మేము మళ్ళీ ఇక్కడ డిజిటైజేషన్కి మా రిటర్న్ వచ్చేస్తుంది టీమ్కి. ఏమో అబ్జర్వేషన్స్ ఉన్నాయో డిజిటైజేషన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఫైనల్ అనమాట, డేటా ఫైనల్ అయిపోయింది. దీని తర్వాత మేము కొత్త విలేజ్ మ్యాప్, ఇది పాత విలేజ్ మ్యాప్, ఒక విలేజ్ మ్యాప్ అండి. దీని మీద మేము ఇప్పుడు ఇది కొత్త విలేజ్ మ్యాప్ క్రియేట్ అయింది. ఎందుకంటే సబ్ సర్వే అన్ని సర్వేస్ చేసేసాం కదా, పార్సల్స్ డివైడ్ అయ్యి ఉంటాయి కదా. ఇది ఒక విలేజ్ అండి, గౌరవరం అని ఆంధ్రాలో 326 సర్వే నంబర్స్ బికేమ్ 1520 ప్లస్ సర్వే నంబర్స్ అన్ను. ఇప్పుడు మేమేం చేసామంటే, ఇప్పుడు మీరు చూసే ఇమేజ్ లో ఇది క్లోజ్ అప్ అన్నమాట, కొత్త సర్వే నంబర్లు ఇచ్చేస్తాం. దే నథింగ్ కాల్డ్ అది ఓల్డ్ అండ్ న్యూ. రెఫరెన్స్ కు ఉంటుంది ఓల్డ్, బట్ ఫ్రెష్గా సర్వే నెంబర్స్ ఇచ్చేస్తాం ప్రతిదానికి. ఇప్పుడు ఇవాళ దాకా అయిన డేట్ సబ్ సర్వేస్ అంతా గౌరవరంలో ప్రతిదీ హ్యాస్ బికమ్ ఇండిపెండెంట్ సర్వే నెంబర్ అండి. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిజిటైజేషన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ కెనాల్ ఉంది, దీని ప్రతి స్క్వేర్ ఇంచ్ డిజిటైజ్ అయిపోయింది. ఇంకా ఎవరు వీళ్ళు ఇటు రావడం లేదు, అటు రావడం లేదనమాట. ఇక ఫైనల్ అది రోడ్స్ ఉన్నాయి. చాలా చోట్ల ఏం చేస్తున్నారంటేనండి, కెనాల్స్ అంటే పాతాయి అనుకోండి, కొత్త కెనాల్స్ లో వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు, కానీ అది రెవెన్యూ రికార్డ్స్ రెక్టిఫై అవుట్లా. సో బోత్ సైడ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. రోడ్స్ కూడా అంతే, హైవే, నేషనల్ హైవే వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ అక్విజిషన్స్ ఆర్ వెరీ లార్జ్, కానీ వాళ్ళు రెక్టిఫై చేయట్లా మ్యాప్స్. ఇప్పుడు మేము చేసే సిస్టమ్ లోనండి ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ రెక్టిఫైడ్. ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, లేక్స్ ఉంటాయి విలేజెస్ లో, ఆబాదీ ఏరియాస్ మొత్తం రెక్టిఫై అయిపోయిందండి. ఇది దిస్ ద హోల్ ప్రాసెస్ సార్. ఇది అయిన తర్వాత మేమేం చేస్తామంటే, ఇది ల్యాండ్ పార్సల్ మ్యాప్. ఇప్పుడు మీకు చెప్పేది నేను, ఇప్పుడు పాత ల్యాండ్ పార్సల్స్ మీకు ఇలా ఇస్తారు, మీ ఓనర్షిప్ ఇలా గీసేసి డైమెన్షన్స్ ఇచ్చేస్తారు, ఇది డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చే ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఏంటంటే, ఎందుకంటే మేము ఇమేజెస్ ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి ఇది ఇమేజ్ బేస్డ్ అనమాట. మీరు క్లియర్ గా యాజ్ ఎ ల్యాండ్ ఓనర్, ఓహో ఈ రోడ్ వెళ్తుంది, ఈ రోడ్ నా గట్టి అవతల వచ్చిందా, మీ గట్టి రోడ్కి వెళ్ళిందా, క్లియర్ గా తెలిసిపోద్ది. కరెక్ట్ గా మార్క్ చేసామా లేదా, చెట్టు మీ లోపల ఉందా, అటు ఉందా, వెల్ ఉంది, అలా అన్ని ఫీచర్స్ క్లియర్ గా ఐడెంటిఫై అయిపోతాయి అనమాట. రెండోది ఏంటంటే అడ్వాంటేజ్ ఈ సిస్టమ్ లో, ఇక్కడ కర్వేచర్ వచ్చిందండి. మాక్సిమం డిస్ప్యూట్స్ వచ్చేది ఇక్కడ ఈ కర్వేచర్స్ లో. ఇక్కడ ఇప్పుడు రోడ్ వాళ్ళని కర్వేచర్ వేసుకొని వెళ్ళిపోయారు. ఫ్యూచర్ లో ఇప్పుడు అదే ఇటు అడ్జాయినింగ్ ఉంది అనుకోండి, వాళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చేస్తాయి. అందుకని మేమేం చేస్తాం, మాది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కోఆర్డినేట్స్ తీసేస్తాం మొత్తం. సో టుమారో వెన్ యూ అంటే ఇది ట్రేసబుల్ అనమాట, మళ్ళీ రీట్రేసబుల్, తేడా రావడానికి వీలు లేదు. ఇదంతా అయిన తర్వాత అండి మా ల్యాండ్ రికార్డ్ ప్యూరిఫికేషన్ అయిపోయింది కదా విలేజ్ ది, వీ క్రియేట్ ఏ ల్యాండ్ రిజిస్టర్ అనమాట యాజ్ పర్ ద కరెంట్ స్టేటస్. క్రియేట్ చేసి ఏమైనా ప్లస్ మైనసెస్ ఉంటే అది కూడా అబ్జర్వేషన్స్ పెట్టేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాసెస్ మొదలవుతుంది. బ్లైండ్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఇక్కడ నుంచి టేక్ ఆన్ చేసుకుంటారు. డిస్ప్యూట్ లేని ల్యాండ్స్ లో అయితేనండి మేము అక్కడే ఎన్ఓసి కూడా తీసేసుకుంటాం ఓనర్స్ దగ్గర. ఏదైతే డిపార్ట్మెంట్ తీసుకోవాలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు సైన్ చేసేస్తారు, ఎందుకంటే ఏం డిస్ప్యూట్ లేకపోతే. అది వెంటనే దాదాపు 85-90% పార్సల్స్ క్లియర్ అయిపోతాయి వాళ్ళకి. మిగతా 15% ఇమీడియట్లీ వాళ్ళు వర్క్ ఫ్లోస్ లో పెట్టుకొని దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటారు. అట్లీస్ట్ 85% ఇమీడియట్లీ జియో ఇష్యూ చేసి అది క్లియర్ అయిపోద్ది అనమాట. సర్వేకి సంబంధించి ఒక సమగ్రమైన విధానం ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల ఒక రైతు ఉన్నారనుకోండి, ఆ రైతుకు వచ్చే ఉపయోగాలు ఉపయోగం అంటే సార్, ఇప్పుడు మనకి ల్యాండ్ ఓనర్ ఉన్నారండి, వాళ్ళకి చిన్న డౌట్స్ ఉంటాయి. వాళ్ళ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత,
వాళ్ళ రికార్డులో ఎంత ఉంది, ఇదంతా మేము వాళ్ళ ముందు మెజర్ చేస్తున్నామండి. మేము ఆల్రెడీ ఇండిపెండెంట్గా టెక్నాలజీ ద్వారా మెజర్ చేసుకుని వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ మీదకి వెళ్ళి వాళ్ళ ముందు మీది ఎంత ల్యాండ్ ఉంది, ఎంత అన్ను ఈ గట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ పొజిషన్ ఇస్ ఆల్రెడీ స్టెబిలైజ్డ్ అండి. దాంట్లో వాళ్ళకి ఏమన్నా పైన కింద మెజర్మెంట్ ఉంటే వాళ్ళ ముందే మెజర్ చేస్తున్నాం. ఒక మెథడాలజీ కానివ్వండి, 2 మెథడాలజీ కావాలంటే టోటల్ స్టేషన్ ఎలా అంటే అలా 2-3 టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళకి క్లియర్గా మెజర్ చేసి ఎవ్రీ సెంటీమీటర్ మెజర్ చేసి చెప్తాం మీది ఎంత ల్యాండ్ ఉంది అని. దాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్లీ అది దాదాపు రిజాల్వ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ పొజిషనే మెజర్ చేస్తున్నాం అని. అది తర్వాత రికార్డ్స్లో ఎలా రెక్టిఫై చేయాలనేది అది డిపార్ట్మెంట్ లుక్అవుట్ అండి. మీకు ఒక గ్రామాన్ని కేటాయించి ఆ గ్రామానికి సంబంధించిన మొత్తం సమగ్ర డిజిటల్ సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఇవ్వాలంటే ఎంత సమయం పట్టొస్తుంది అంటారు? మాకండి బేసిక్ మా సర్వే ఒక గంటన్నర పని అండి. ఎందుకంటే 10 స్క్వేర్ కిలోమీటర్ లోపలే ఉంటుంది కదా ఒక విలేజ్. 2500 acres వేసుకున్నా కూడా ఒక 1.5 hour పని అది. సో మేము దాదాపు 2 days సర్వేకి అనుకుంటామండి. ఒక 4 రోజులు మాత్రం గ్రౌండ్ ట్రూతింగ్ పడుతుందండి. అది మేము బాగా కాంప్రిహెన్సివ్గా జాగ్రత్తగా చేసుకొని వెళ్తాం. కొన్నిసార్లు ల్యాండ్ ఓనర్లు రారు, అందుకని ఒక 2 రోజులు బఫర్ పెట్టుకొని సో టోటల్ 6 to 7 days మ్యాక్సిమం అండి మేము డెలివరీ రెడీ చేసేస్తాం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సర్వే చేశారు. మీకు అక్కడ ఎదురైన అనుభవాలు ఏమన్నా ఇందుకు సంబంధించి పబ్లిక్ నుంచి కానీ, రైతుల నుంచి కానీ, ప్రభుత్వాల నుంచి? మాకండి అనుభవాలు జనరలీ ఫార్మర్స్ కానివ్వండి, ఇండివిజువల్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ తరఫు నుంచి తక్కువ ప్రాబ్లమ్స్ అండి. ఆల్రెడీ దాదాపు దేర్ నో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ ఏంటి అనేది, నైబర్స్తో ఏముంది అంతా తెలిసిపోద్ది. సో చిన్న ఇష్యూస్ ఉన్నాయి, రిజాల్వ్ అయిపోతాయి. అక్కడికక్కడికి అందరూ వచ్చేస్తారు. మాకు మాక్సిమం ఇంటర్ డిపార్ట్మెంటల్ డిస్ప్యూట్స్, రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్, రెవెన్యూ వర్సెస్ హైవే, ఎందుకంటే దే హ్యావ్ నాట్ స్ట్రీమ్ లైన్ ద డాక్యుమెంటేషన్ అండి. ల్యాండ్ అక్విజిషన్స్ చేసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి డాక్యుమెంటేషన్. మేము సర్వేకి వెళ్ళినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ గా రారు, వచ్చి వెరిఫై చేసుకోరు. కొన్ని చోట్ల వాళ్ళ ల్యాండ్ ఎంక్రోచ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో దే హ్యాడ్ టు కమ్ అండ్ క్లెయిమ్. అది జరగదన్నమాట. మీరు ఈ రంగంలో ఉన్నారు, దేశ విదేశాల్లోనూ ఇందుకు సంబంధించిన పద్ధతులను అధ్యయనం చేసి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకు సంబంధించి ఎటువంటి విధానాలు ఉన్నాయి, ఇంకా ఉత్తమ విధానాలు? మేము సార్ 2019లో ఒక ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసాం ఇక్కడే హైదరాబాద్ లో. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అని USGS అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళు ఇక్కడ చూసి దేవర్ సర్ప్రైజ్డ్ అండి. మాకు వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇచ్చెళ్ళారు, ఇప్పుడు US మొత్తం రీసర్వే చేస్తారు, ప్లాన్ చేసుకుంటున్నారు, వర్క్ పర్మిట్స్ ఇస్తాము, మీరు వచ్చి అక్కడ పనిచేయండి. ఎందుకంటేనండి మన టెక్నాలజీ ఆల్రెడీ కటింగ్ ఎడ్జ్ అనమాట. మనం ఆల్రెడీ వరల్డ్ ఓవర్ ఏదైతే కరెంట్ నడుస్తుందో టెక్నాలజీ మనం ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకే మేము అనేది ఏంటంటే ఇది 5th generation టెక్నాలజీ. మన CM గారు ఏదైతే అడాప్ట్ చేస్తున్నారో మెథడాలజీ, ఇది 5th generation అండి. ఒకసారి సర్వే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. యాజ్ ఎ ల్యాండ్ ఓనర్ ఒక SMS పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ దాన్ని టాస్కింగ్ జనరేట్ చేసేస్తుంది. అక్కడ ఏ సర్వే పార్టీలు ఉన్నాయో వాళ్ళకి టాస్క్ ఇచ్చేస్తుంది, ఫలానా ల్యాండ్ సర్వే చేసుకురండి అని. ఆ టీం వెళ్తే వెళ్ళినప్పుడు అక్కడ సర్వే చేసేసి ఆ డేటా అప్లోడ్ చేసేస్తుంది సర్వర్లోకి. దెన్ ఆఫ్టర్ దట్ ద సిస్టమ్ ప్లాట్ఫామ్ చూసుకుంటుంది ఈ సర్వే కరెక్ట్గా జరిగిందా లేదా, పార్టీషన్ కరెక్ట్గా జరిగిందా లేదా. ఆటోమేటిక్లీ సిస్టమ్ జనరేట్ అయిపోతే తహసీల్ గారి దగ్గరికి అప్రూవల్కి వెళ్ళిపోద్ది, ఆయన డిజిటల్ సిగ్నేచర్ పెట్టేస్తారు. కొన్ని రోజుల్లోనే మీకు సర్వే అయిపోయి రిజల్ట్ వచ్చేస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ బికమ్ autonomous. World over they are going to that technology. We are also in the front end only. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల సమగ్ర సర్వే చేస్తుంది డిజిటల్ విధానంలో. ఈ సర్వే ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఇక భూమి హక్కుదారులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదండి. ఒకసారి ఒక భూమి వెరిఫై అయిపోయిందంటే అది ఫిజికలీ వెరిఫై అవుతుంది, ఎలక్ట్రానికలీ వెరిఫై అవుతుంది, అండ్ మైక్రో టు మ్యాక్రో అంటే ఒక పార్సల్ నుంచి విలేజ్ మొత్తం వెరిఫై అవుతుంది, విలేజ్ మొత్తం నుంచి ఒక పార్సల్ వెరిఫై అవుతుంది. సో వేరియేషన్ రావడానికి ఎక్కడ ఆస్కారం లేదనమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద మీరు 2 సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పాల్గొన్న సమావేశం, ముఖ్యమంత్రి గారి వద్ద జరిగిన సమావేశం. మొత్తం ఈ ప్రక్రియ రాష్ట్రంలో ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తారు? మేమండి ఫస్ట్ మీటింగ్లో అందరు ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎస్టిమేట్ వేసింది 12 to 15 months అండి. మ్యాక్సిమం 18 monthsలో కంప్లీట్ అవ్వాలి. తొందరగా చేసుకోవాలంటే అడిషనల్ రిసోర్సెస్ డిప్లాయ్ చేస్తే తొందరగా అవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ భూములు చేస్తుంది, త్వరలో ఆ తర్వాత పట్టణ ప్రాంతాలను చేస్తానంటుంది. దానికి ఏమైనా తేడాలు ఉండే అవకాశం ఉంటుందో ఒకే విధానం ఉంది? దాదాపు విధానం ఒకటే ఉంటుందండి. అర్బన్ ఏరియాస్లో బిల్డింగ్స్ మెజర్మెంట్ అది వేరే టెక్నాలజీ అనమాట. కానీ డేటా ఎక్వైరింగ్ కానివ్వండి, ప్రాసెసింగ్ అది దాదాపు 60% ప్రాసెస్ సేమ్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారనే ప్రాసెస్ డిఫరెన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే వ్యవసాయ భూముల సమగ్ర డీటెయిల్ సర్వేకి సంబంధించి శ్రీధర్ గారు మనకు అందించిన వివరాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ను ఉపయోగించి ప్రతి ఆస్తికి సంబంధించిన అక్షాంశ రేఖాంశాలను గుర్తించి భూములకు సంబంధించిన సంపూర్ణ వివరాలతో డిజిటల్ రూపంలో
భూమి హక్కు పత్రాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కెమెరామెన్ అశోక్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.